ఒక నిర్ణయం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కొన్నిసార్లు ఆ నిర్ణయం అతని భవిష్యత్తునే కాదు, ఒక సంపూర్ణ వంశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. హస్తినాపురం యువరాజు దేవవ్రతుడు ఆలోచనలో మునిగిపోయాడు. మత్స్యకారుడి మాటలు అతని మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. సత్యవతి కొడుకులే రాజులు కావాలని చెప్పిన ఆ షరతు అతని జీవితాన్ని ఒక కొత్త దిశలోకి నెట్టింది. ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించని విషయం ఇప్పుడు అర్థమైంది. తన తండ్రి శంతను ఎందుకు మౌనంగా ఉన్నాడో, ఎందుకు తన మనసులోని బాధను బయటపెట్టలేకపోయాడో అతనికి తెలిసింది. ఒక రాజు అయిన శంతను కానీ ఒక తండ్రిగా తన కోరికను అణుచుకున్నాడు. ఆ మౌనం దేవవ్రతుడి గుండెలో భారంగా మారింది. దేవవ్రతుడు తనలో తాను మాట్లాడుకున్నాడు. నేను ఈ రాజ్యానికి వారసుడిని అని అతని బుద్ధి చెబుతోంది. ఇది నా హక్కు, నా బాధ్యత అని అతను భావించాడు. కానీ అదే సమయంలో అతని హృదయం మరో ప్రశ్న అడిగింది. ఒక కొడుకుగా తన తండ్రి కోసం ఏమీ చెయ్యాలి అనే ఆలోచన అతన్ని ఆలోచనలో పడేసింది. రాజధర్మం ఒకవైపు నిలబడగా పితృభక్తి మరోవైపు నిలబడింది. ఈ రెండు మధ్యలో అతను చిక్కుకున్నాడు. ఏది వదలాలి అనే సందేహం అతని మనసులో పెరిగింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ప్రతి ఆలోచన అతన్ని ఒక నిర్ణయానికి దగ్గర చేస్తోంది. దేవవ్రతుడు కళ్ళు మూసుకున్నాడు. తండ్రి శంతను ముఖం అతని ముందుకు వచ్చింది. ఆ కళ్ళలో కనిపించిన మౌనం అతని హృదయాన్ని తాకింది. ఒక రాజు అయినప్పటికీ ఒక తండ్రిగా తన కోరికను చెప్పలేకపోయిన శంతను అతనికి గుర్తొచ్చాడు. ఆ మౌనం వెనుక ఎంత బాధ ఉందో ఇప్పుడు అతనికి అర్థమైంది. తన తండ్రి సంతోషం కోసం ఏం చెయ్యాలి అనే ఆలోచన అతని గుండెలో పెరుగుతోంది. తన ఆనందం కంటే తండ్రి ఆనందం ముఖ్యమని అతని హృదయం చెబుతోంది. దేవవ్రతుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అతని చూపులో సందేహం లేదు. ఒక నిర్ణయం తీసుకున్న మనిషి చూపు అది. అతను ముందుకడుగు వేశాడు. ఆ అడుగు సాధారణం కాదు, అది అతని జీవితాన్ని మార్చబోతుంది. అతను మత్స్యకారుడి వైపు నడిచాడు. అక్కడ ఉన్నవాళ్లందరూ అతని వైపు చూస్తున్నారు. అతని ముఖంలో కనిపించిన గంభీరత అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను మాట్లాడబోతున్నాడు. దేవవ్రతుడు ప్రశాంతంగా మాట్లాడాడు. నీ షరతు నాకు అర్థమైంది అని అన్నాడు. సత్యవతి నా తండ్రిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఒక నిశ్శబ్దం ఏర్పడింది. అతను తన మాటను కొనసాగించాడు. ఈ క్షణం నుండి నేను నా హక్కును వదులుకుంటున్నాను అని అన్నాడు. నేను ఈ రాజ్యానికి వారసుడు కాదు అని ప్రకటించాడు. సత్యవతి కుమారులే రాజులవుతారు అని చెప్పాడు. మత్స్యకారుడు ఇంకా సందేహంతో అడిగాడు. నీకు పిల్లలు ఉంటే వారు తర్వాత రాజ్యం కోరుకుంటే ఏమవుతుంది అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వాతావరణాన్ని మరింత గంభీరంగా మార్చింది. దేవవ్రతుడు మౌనంగా నిలిచాడు. ఈ ప్రశ్న అతని గుండెలోకి చేరింది. ఇది చివరి పరీక్ష అని అతనికి అర్థమైంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. దేవవ్రతుడు లోతుగా శ్వాస తీసుకున్నాడు. అతను ఆకాశం వైపు చూశాడు. అతని కళ్ళలో ఒక నిశ్చయం కనిపించింది. అతను నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ క్షణం నుండి నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని అన్నాడు. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని స్పష్టంగా ప్రకటించాడు. నాకు సంతానం ఉండదు అని కూడా చెప్పాడు. ఆ మాటలు అక్కడ ఉన్నవాళ్లందరినీ ఆశ్చర్యపరిచాయి. నా వంశం నాతోనే ముగుస్తుంది అని దేవవ్రతుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నవాళ్లందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఇది ఒక జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయం. ఆ క్షణం గాలి కూడా నిశ్శబ్దంగా మారినట్లు అనిపించింది. ప్రకృతి కూడా ఆ ప్రతిజ్ఞకు సాక్షిగా నిలిచినట్లు కనిపించింది. ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది. ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న వాడిని భీష్ముడు అని పిలుస్తారు అని ప్రకటించింది. ఆ రోజు నుండి దేవవ్రతుడు భీష్ముడిగా మారాడు. ఈ విషయం శంతనుకు తెలిసినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం మరియు బాధ కలిసి కనిపించాయి. తన కొడుకు తన కోసం ఎంత పెద్ద త్యాగం చేశాడో అతనికి అర్థమైంది. శంతను భీష్ముడికి ఒక వరం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు మరణించాలో నువ్వే నిర్ణయించుకోవచ్చు అని అన్నాడు. ఇది ఇచ్ఛామృత్యు అనే అరుదైన వరం. భీష్ముడి ఈ నిర్ణయం హస్తినాపురం భవిష్యత్తును మార్చింది. ఒక త్యాగం ఒక వంశాన్ని కాపాడింది. కానీ అదే త్యాగం భవిష్యత్తులో ఒక పెద్ద సంఘటనకు కారణమవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది ప్రారంభం మాత్రమే. మహాభారత కథ ఇంకా ముందుకు సాగుతుంది. ముందున్న సంఘటనలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి.